ఎక్కడైనా ఉల్లిపాయలు కోస్తే కళ్ళు నుంచి నీళ్ళొస్తాయి, కానీ ఈ స్కిట్ లో మాత్రం ఉల్లిపాయలు కోసినా చూసినా కడుపు నవ్వు వస్తుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Osama. Please let's welcome them. నువ్వు తాగుబోతున్న విషయం వాళ్ళు తెలియకూడదు. మా అక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చూపుల్లో అబ్బాయిలు పాట పాడమంటారు. ఏ పాట పాడతావు? పదర పదర పదరా పదకొండు దాటితే షాపులు బందుర్రా. పదర పదర పదకొండు దాటితే షాపులు బందుర్రా. పదర 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 బారులో బిల్లు బదుడు కదర్రా. మన వంశం ఏంటి? ఉల్లి వంశం. ఏ వంశం? మన ఉల్లిల వంశం. ఉల్లిల వంశం కాదురా, ఉల్లి వంశం. ఉల్లి వంశం గురించి పాడాలి. ఏది మన వంశం గురించి ఒక పాట అందుకో. అరే ఉల్లిపాయ కోసి నువ్వు మందులో నంచుకుంటే మస్తుకుంటది. ఉల్లిపాయ వేయకుండా కూర వండి తింటే నోరు సప్పగుంటది. ఉల్లో కల్లో రావే మల్లో పెల్లో నా పెళ్ళి. ఉల్లి గురించి పాడావు, ఆ క్వార్టర్ గేటర్ వచ్చిందంటే ప్రాణం తీస్తా. లేదు నా మ్యాటర్ ముందుకు పోడాడి. తీసుకొడతా. మనదే వంశం. ఉల్లిలో ఉల్లి వంశం. అక్క ఎవరొచ్చారు? నీ ఉల్లి తమ్ముడిని వచ్చా. అరే అరే నా అదృష్టం ఏంటి, నా ముద్దుల తమ్ముడు వచ్చాడు. ముద్దుల తమ్ముడు వచ్చాడు. నాన్న నరేష్ ఎవరొచ్చారా చూడరా. ఏ ఉల్లి అల్లుడు. ఏంటక్క మార్కెట్ లో ఉల్లి రేట్లు పెరిగాయి కానీ ఈడు మాత్రం ఎదగట్లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించే. తీసుకురావడం ఏంటి, ఇక్కడే ఉంది మీ కళ్ళ ముందు. ఏది ఉల్లి గడ్డ? ఆ గడ్డ కనబడాలంటే పాయ 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 విడదీయాలి కదా తమ్ముడు. ఏదో సరే విడదిద్దా ఉండు. రే ఎలా ఉందిరా అమ్మాయి? నా ఉల్లిగడ్డ లెక్క నున్నగున్నాడు డాడీ. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడుగు. అమ్మాయి నచ్చిందో లేదురా చెప్పరా అల్లుడు. నా ఉల్లి చెబుతున్నది నేను ప్రేమించానని. నా ఉల్లి అంటున్నది నీకు మనసిచ్చానని. అరే తల్లి చెప్పక చెల్లి చెప్పక ఉల్లే చెబుతుందే నిన్నే ప్రేమించానని, నీకే మనసిచ్చానని. పెళ్లి చేసుకునే ముందు అందరూ చెప్పే మాటలు ఇవే. అంటే ఏంటక్క పెళ్లి తర్వాత నా కొడుకు బాగా చూసుకోలేడా? చూసుకుంటాడో లేదో చెప్పమని చెప్పు, ఒట్టేయమని చెప్పు. అరే ఒట్టేసి చెప్పరా. నా ఉల్లి మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను ఎన్నడు విడిపోనని. నా గడ్డ మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను వీడని జత నీవని. చూసావక్క మా వాడు పెళ్లి తర్వాత కూడా ప్రాణంగా చూసుకుంటాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడిగావు, కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చేది లేదో అడిగావా? ఉల్లి బాబు నచ్చాడో లేదో చెప్పు, మా తమ్ముడు అడుగుతున్నాడు. చెప్పే. ఈ ఉల్లిని పట్టుకు వదలనన్నది చూడరన మనసు. తని తింటే మనసుకెంత బాధో నాకు తెలుసు. నరను ఆపగలనా తిని తినక ఉండగలనా. ఉల్లి మీద ఉన్న ప్రేమ అదుపు చేయతగునా. మన సంబంధం ఉల్లి వెల్లుల్లిపై పేస్ట్ లా కలిసిపోయింది. ఇంకా లాభం లేదు. కట్న కానుకల విషయానికి వచ్చేద్దాం. అడుగు బాబు. డబ్బు అవేం అక్కర్లేదు, కాకపోతే కట్నం కింద 40 కేజీలు ఉల్లిపాయలు కావాలి. రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నించో. రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నిల్చున్నా రోజుకి 1 కిలో ఇస్తారు. నేను వెళ్తే అరకిలో చేతిలో పెడుతున్నాడు చిన్నపిల్లలు అని చెప్పి. నీకు కాళ్ళు కావాలను ఇస్తావు, ఇల్లు కావాలను ఇస్తావు, కట్టే కానీ 40 కేజీలు. మేము ఉల్లి ఎక్కడ నుండి తేవాలి బావయ్య? సర్లే అవన్నీ కాదులే కానీ ఒక 20 కేజీలు సర్దండి. 20 కేజీలు హాస్టల్ మొత్తం అమ్మ హక్క పెళ్లి చేయాలమ్మా. నాన్న మరి నీకు హాస్టల్ తింటానమ్మా నేను. నాకు 4 ఆడపిల్లలు. ఒక్కొక్క ఆడపిల్లకి ఆడపడుచు కట్నం కింద 1 కేజీ ఉల్లిపాయలు ఇవ్వాలి. 4 కేజీలు 4 కిడ్నీలు అమ్మినా కానీ దొరకవు. ఆ రోజు
రోజుల్లో ఉల్లిపాయకి ఘాట్ ఎక్కువ, ఈ రోజుల్లో ఉల్లిపాయకి రేట్ ఎక్కువ. అవన్నీ అక్క నువ్వు ఆ ఉల్లిగడ్డ లవ్ చేయలేదు. మనకున్న కోట్లాది రూపాయలు పోయినా పర్వాలేదమ్మా, ఉల్లి బాబుతోనే నీ పెళ్లి. సరే తాంబూలాలు మార్చుకుందారండి. ఈ ఆనంద సమయాల్లో మన వంశపాట తెలుసుగా, తెలుసు. పాడుకో. చేతుల సంచి పట్టుకొని కూరగాయలు గొనాబు, ఉల్లి రేటు చూడాబో, కళ్ళల్లో నిల్లేకిది కొటరు రేటు దాటి పాయరు, ఈ ఉల్లి రేటు చిక్కలు మంటలు చిన్న పాయరు, ఈ ఉల్లి రేటు ఉల్లిరో ఉల్లిరో నన్ను నాగము చేసిందిరు, ఉల్లిరో ఉల్లిరో నా ఒళ్ళంతా తిరిగిందిరు. అర్జెంట్గా తాళి కట్టాలి మా మట్టలు కోగా, నువ్వు ఉల్లంటూ వాళ్ళు ఉల్లి అమ్మా. ఈ ఉల్లి అల్లుడి కోసం ఎంత ఉల్లి ఇస్తానన్నావు? 20 కేజీలు. కరెక్ట్ గా చెప్పండి. 20 కేజీలు ఉంటుందా? 20 కేజీలు ఉంది మావయ్య. కాదు, 20 గ్రాములు తగ్గింది. అంటే సంచి బరువు కూడా ఉల్లిపాయలు కలిపేశారా మీరు? క్యాన్సిల్. ఉల్లిలో నల్లి మంగళసూత్రం పట్టుకెళ్ళిపోతున్నాను. 20 కేజీలు ఉల్లిపాయలు తెచ్చినాక కనపడు. పోనీ ఎలా పెళ్లి క్యాన్సిల్. ఉల్లో నా ఉల్లి, ఓ ఉల్లో నా ఉల్లి, ఈ ఉల్లితోనే ప్రేమ పుట్టింది, ఈ ఉల్లితోనే పెళ్లి కుదిరింది, ఈ ఉల్లితోనే ఊసులాడారు, ఈ ఉల్లితోనే పీటలెక్కారు, ఈ ఉల్లితోనే లొల్లి పుట్టిందా, ఈ ఉల్లితో నా పెళ్లి ఆగిందా, ఓ ఉల్లో. సో రోజా గారు, ఏ రోజు అనుకున్నాం ఒక తినే పదార్థం బంగారం లెక్క అయిపోతుందని, అసలు కరెంట్ ఇష్యూ అన్నమాట. ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రాజమౌళి హిట్ సాంగ్స్ అన్ని ఉల్లిపాయల మీద వాడటం చాలా బాగుంది, బాగా నవ్వించారు. వెరీ నైస్. పోసాని గారు, స్వతంత్రం పేరు చెప్తే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు, కామెడీ పేరు చెప్తే జబర్దస్త్ ప్రోగ్రామ్ గుర్తొస్తుంది. ఎక్సలెంట్ అండి. యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్ కి ఒక కోడలి పిల్ల, కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు, పోతాడు వస్తాడు. రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే, ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మీద ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ఖుష్బు గారు మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మరి నేను దగ్గరకు వస్తే నీకు సేమ్ దండేసి పెన్నం పెట్టాలనిపిస్తుంది, పెన్నం పెట్టాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. ఏంటి ఫైమా? అంత అందంగా ఉన్న రష్మి వెనకాల ఒక్కళ్ళు కూడా పడట్లేదు, ఒక్కళ్ళు కూడా కొట్టుకోవట్లేదు. ఎన్నిసార్లు అడిగాను ఈ క్వశ్చన్ నిన్ను? అంతంత ఉన్న నా వెనకాల ముగ్గురు కొట్టుకోవడం, రక్తగాలు, ఏంటండి ఇది? అర్థం అవట్లేదు. ఎందుకు ఇలా పుట్టాను? 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, దానికోసం కుక్కలు కొట్టుకుంటా. కొట్టుకోవు. అదే చికెన్ బిర్యానీ చెత్తకుండి దగ్గర ఉంటే అంత డల్ గా ఉన్నావేంటి? మా ఇంట్లో దొంగలు పడ్డారండి. సీసీ కెమెరాలు లేవా? ఆ దిక్కుమాలి చచ్చిన వాళ్ళు దొంగతనం ఆ సీసీ కెమెరాలనే చేశారు. ఓ అవునా? మీరెందుకు డల్ గా ఉన్నారండి? మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. అదేంటి, మీ ఇంటి ముందు కుక్క ఉంది కదా. ఆ కుక్కనే ఎత్తుకెళ్లారు దొంగ సచ్చినోళ్ళు. ఏ వర్ష, నీకోసం నెక్లెస్ తెచ్చా, బంగారు బిడ్డ నన్ను. ఓలోలో, ఓలోలో. కాస్కో రాజా. ఇదిగో టీవీ ఇక్కడ బాగుంది. ఆ టీవీతో నాకేం సంబంధం రా? అదే టీవీ తెస్తే శోభనం అన్నావు. అంటే ఒక టీవీ తీసుకొచ్చి శోభనమనంగానే వచ్చేసాను అనుకుంటున్నా.
ఊరకొక్క మీద పడినప్పుడు కూడా ఇంత భయపడలేదు నేను. రెండు గన్నులు ఎందుకు తీసుకొచ్చారు? ఇందులోంచి గురి చూస్తానా, ఇందులోంచి కాలుస్తాను రా. అప్పుడు బుల్లెట్ ఇందులోనే పెట్టొచ్చు కదా సార్. ఈ గన్న పనిచేయదురా. అప్పుడు ఇందులోనే గురి చూడొచ్చు కదా. ఈ కంతో చూడలేను రా నేను. ఎందుకు? మొన్న జలుబు చేసిందని చెప్పి వీడికి మాస్క్ తెమ్మంటే ఇది పట్టుకొచ్చాడు. వేస్ట్ చేయడం చెప్పి ఆడుతున్నా. ఒక అమ్మాయి చచ్చిపోయి ఉంది. అక్కడ ఇద్దరు కిల్లర్స్ ఉన్నారు. ఒకటి చేతిలో కత్తి ఉంది, ఇంకోటి చేతిలో పెన్ ఉంది. ఇద్దరు ఎవరు చంపుంటారు అమ్మాయిని? కత్తునోడు చంపుంటాడు సార్. కత్తినోడు చంపాడు సార్. నో, పెన్నుడు చంపాడు. అదేలా కత్తునోడు కదా పొడిచేది. కత్తి కన్నా కలం గొప్పదరా, దాంతో షార్ప్ వేసేసాడు. ఏం పాయింట్ పెట్టావన్నా? సార్ మా ఆవిడని చంపేయండి సార్. వేసేంటారు దీన్ని. మా ఆవిడ ఇది మళ్ళీ ఎవరు? వీళ్ళెవరా? అలానే మా ఆయన కూడా. మీ ఆయన కూడా చంపాలా? నేను చిన్న కర్చీఫ్ లో విషయం పెడతా. ఓకే. తీసుకు దాన్ని ముగ్గు తెరి పెట్టు. మీ అసిస్టెంట్ తో పంపించండి. అరే తీసుకెళ్ళి ఇచ్చే. ఖతం. బాయ్ బాయ్, గుడ్ బాయ్. చంటి సుచి నిన్ను లవ్ చేస్తుంది అంతే. శుచి శుభ్రత లేని దీన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. ఇప్పుడేగా చూసావు, అప్పుడే ప్రేమేంటి? ఒక గంటలో చెప్పనా, ఒక రోజులో చెప్పనా, నెక్స్ట్ షెడ్యూల్లో చెప్పనా? ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే వస్తుంది. అది రావట్లేదు, దరిద్రమైన కంపకొస్తుంది. హే యు స్టూపిడ్, యు బుల్డోజర్. ఆటోలో వచ్చిన నువ్వు నాలంటి రిచ్ క్యాండిడేట్ కి డాష్ ఇస్తావా? యు పూర్ ఫెలో. ఎవరో పూర్వలో నాకు కారుది రిపేర్ ఇచ్చాను, అందుకే వచ్చాను. పెత్తంతంలో మేము బాగైందా? ఏంటి ఇప్పుడు నువ్వు రిచ్చా? అవును. చికెన్ తింటావా, మటన్ తింటావా? చికెన్. ఇక్కడ అర్థమైపోయింది నువ్వు పూర్ ఫెలో అని. ఇంకోసారి రిచ్చు గిచ్చన్నా అంటే బండగది బాగా చెప్తాను. యు నన్ను బండకి దుప్పర్లు మొహమంతా నిండిపోయిందండి. తుడుచుకో. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.